నియోజకవర్గ జిల్లా ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు భోగి, సంక్రాంతి, పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ పండుగల నుంచి నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వచ్చే 5 సంవత్సరాల పాటు మీరందరూ కూడా ఆ భగవంతుని ఆశీర్వాదంతో చల్లగా ఉండాలని, తప్పకుండా మా ప్రభుత్వం మొదటి పండుగ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి పండుగ సంక్రాంతి. ఈ సంక్రాంతితో అంటే పాడి పంటలతో పాటు రైతులందరూ కూడా ఎంతో మక్కువ చేసుకునే పండుగ ఇది. అటు ఆంధ్రతో పాటు తెలంగాణలో కూడా ప్రతి గ్రామీణ ప్రాంతంలో చేసుకునే పండుగ. మీరందరూ కూడా రైతులు పాడి పంటలతో చల్లకాలం ఉండాలని మీ అందరినీ కూడా దేవుని ప్రార్థిస్తూ ఒకటే హామీ ఇస్తున్నాం. గతంలో ఇచ్చిన 6 హామీలతో పాటు ఇవ్వని హామీలైనా మీరందరూ చూస్తున్నారు. ఇవాళ ప్రజాస్వామ్య పునరుద్ధరణ పేరుతో 7వ హామీ అంటే సెక్రటరియట్కి పోయినా ప్రజాభవన్ కూడా ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి వారం కూడా ప్రజల నుంచి వచ్చే సమస్యల మీద ఇప్పటికే కోటి పైన దరఖాస్తులు రావడం జరిగింది. అందుకనే ప్రతిపక్షానికి ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీకి వాళ్ళకు సలహా ఇస్తున్నా, మీరు తొందరపడకండి. మేము ఇచ్చింది 100 రోజులు, 6 హామీల అమలుకు 100 రోజుల సమయం చెప్పినాం. నెల రోజులకే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఇటీవల మీరు విడుదల చేసిన 420 అనే హామీలు కానివ్వండి, ఈ గవర్నమెంట్ ఎక్కువ రోజులు ఉండదని చెప్పి మీరందరూ కూడా ఏంటంటే ఆ అధికారం పోయేసరికి ఆ భయాందోళనతోనూ ఊహించని పరిణామం, ప్రజల ఇచ్చిన తీర్పుని గౌరవించాలి తప్ప ఏది పడితే అది మాట్లాడకుండా 10 సంవత్సరాలు అంటే 120 మాసాలు ఉండి మీరు ఏం చేయలేని పరిస్థితిలో ఇలా రోజు 10 కోట్ల రూపాయలు భరిస్తూ రోజు 30 లక్షల మంది మహిళలు ఆర్టీసీలలో ఉచితంగా, ముఖ్యంగా ఇలాంటి పండుగ రోజు మీరు ఎక్కడైనా చూడండి, ఎక్కడికైనా గ్రామాలకు కానీ వాళ్ళ పుట్టినింటికి కానివ్వండి, ఆడపిల్లలు పెద్దవాళ్ళు బిడ్డ దగ్గర కానివ్వండి, దేవస్థానానికి కానివ్వండి, ఒక 30 లక్షల మంది ప్రయాణికులు మేము వచ్చిన 2వ రోజుకి వెళ్ళే ఉచితంగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంది. దాంతోపాటు రాజీవ్ ఆరోగ్యశ్రీతో పాటు ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, గ్యాస్ సిలిండర్ కానీ ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటూ అప్లికేషన్ తీసుకొని మీలాగా ఎమ్మెల్యేకి అధికారాలు అప్పచెప్పడం, దళిత బంధు వచ్చినా, గృహలక్ష్మి వచ్చినా, కళ్యాణ లక్ష్మి వచ్చినా కండవ కప్పుకుంటూ ఇస్తామని కాకుండా ఆ అప్లికేషన్ స్వీకరించే కార్యక్రమం మొదలైంది. కంప్యూటరైజేషన్ కూడా ఈ 17th వస్తుంది. దాంట్లో అర్హులైన వారందరూ కూడా గ్రామ సభలోనే లబ్ధిదారులు ఎంపిక వచ్చే 2-3 మాసాల్లోనే పూర్తి చేయించి 6 గ్యారెంటీలు అమలు చేయడం. దాంతోపాటు ఇంకా చేయని కార్యక్రమం ఎన్నో ఆలోచిస్తున్నాం. దాని మీద కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటాం క్యాబినెట్లో. అందరూ కూడా ప్రతిపక్షాలకు కూడా సంయమనం పాటించామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఎక్కువ మాట్లాడితే మీరే చులకనైపోతారు. 10 ఏళ్ళ నుండి ఏం చేయని వారు ఇవాళ అధికారం మొంగని మతి భ్రమించి మాట్లాడుతున్నాం అనుకుంటారు. అందుకని మీ ఓపిక పట్టండి, మేము ఏం చేస్తాం చూడండి. మీరు తప్పకుండా ప్రజలందరూ కూడా మరొకసారి హామీ ఇస్తున్నాం. అలాగే నల్గొండ జిల్లాలో కూడా పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడం, మహాత్మా గాంధీ యూనివర్సిటీని ఇప్పటికే 10 కోట్ల రూపాయలతో నూతన హాస్టల్ కూడా టెండర్ పిలవడం జరిగింది. నేను మొదటి సంతకం పెట్టిన నల్గొండకి వెళ్ళి జైలుకారా నుంచి వెలుగుపల్లి, ముషంపల్లి మీదకి వెళ్ళి ధర్మాపురం, కన్యకాల మీదుగా మళ్ళీ తిప్పర్తికి వెళ్ళే విధంగా 99 కోట్లతో ఈ 22 తారీఖు రోజు టెండర్ ఉన్నది. 26 తారీఖు రోజు శంకుస్థాపన కార్యక్రమం కూడా పెట్టుకున్నాను. దాంతోపాటు నల్గొండ కాన్సెన్కి సంబంధించి గుండ్లపల్లికి వెళ్ళి రేగట్టే వరకు కూడా నర్సింగ్పట్ల వయా డబల్ రోడ్ కార్యక్రమం కురంపల్లి మీది వరకు పోతుంది. దాంతోపాటు దర్వేశ్పురం నుంచి వయా దూరేపల్లి నుంచి పగిడిమరి కులంపల్లి వరకు అది కూడా డబల్ రోడ్గా 34 కోట్లతోని అదొక 30 కోట్లు, ఇదొక 34 కోట్లు కూడా శాంక్షన్ పంపడం జరిగింది. అది కూడా 10 రోజుల్లో టెండర్ పిలుస్తున్నాం. ఈ విధంగా జిల్లాలో ఉన్న అన్ని సమస్యలు 12 కాన్సెన్లు పాత నల్గొండ జిల్లా, నేను ఇన్ఛార్జిగా మినిస్టర్ ఉన్న ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణ యావత్ 5 సంవత్సరాల్లో మీరందరూ కూడా ఆశ్చర్యపడే విధంగా అభివృద్ధి చేయడంతో పాటు గత ప్రభుత్వం అవినీతి మీద కూడా చర్యలు తీసుకుంటానికి ముఖ్యంగా యాదాద్రి థర్మల్ ప్లాంట్కి సంబంధించి మీరందరూ చూసిన అసెంబ్లీలో నేను మాట్లాడినప్పుడు దాని మీద ఎంక్వైరీ ఏమని చెప్తే మా ముఖ్యమంత్రి గారు వెంటనే దానికి జ్యుడిషియల్ ఎంక్వైరీ సిట్టింగ్ జడ్జితో వేయడం జరిగింది.
వాళ్ళ అవినీతి తప్ప 10 ఏళ్ళలో ఏం చేయలేదు. మేము అవినీతి రహిత ప్రభుత్వం అందిస్తామని మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు నల్గొండ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ముఖ్యంగా నల్గొండ పట్టణం డ్రైనేజ్ సమస్య కానివ్వండి, ఇంకా మిగిలిపోయిన రోడ్ల సమస్య, కొత్తగా చేర్చిన గ్రామాలలో చెల్లపల్లి, మర్రిగూడెం, ఆర్జాలపల్లి అన్ని చుట్టుపక్కల గ్రామాలను మున్సిపాలిటీ చేర్చింది తప్ప నిధులు ఇవ్వలేదు. ఇలా కేంద్రం నిధులు కానీ అమృత్ స్కీమ్ కానివ్వండి, మా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఎన్ని కోట్లైనా సరే తీసుకొచ్చి వచ్చే 2 సంవత్సరాల్లోనే సమస్యలు లేని పట్టణంగా నల్గొండ మున్సిపాలిటీ అంటే తెలంగాణలోనే ఒక మోడల్ మున్సిపాలిటీగా చేయాలని అన్ని ప్లానింగ్ కూడా చేసుకున్నాం. నూతనంగా వచ్చిన మా చైర్మన్ గారు, ఆ బాడీ కమిషనర్ గారు, కలెక్టర్ గారు దాని మీద అన్నీ కూడా ఇప్పటికే రివ్యూ చేసుకున్నాను. నేను కూడా రోజు ఫోన్లో వాళ్ళతో మాట్లాడుకున్నాను. మధ్యలో కొద్దిగా నేను వారం 10 రోజులు చిన్న ఆపరేషన్ నుండి రాలేకపోయాను. ఈరోజు ప్రతి వారం 2 రోజులు నల్గొండలు ఉంటూ నల్గొండ కాన్స్టిట్యూన్సీతో పాటు నల్గొండ జిల్లా ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ మీకు టైం కూడా ఇస్తాను. ప్రతి కాన్స్టిట్యూన్సీ వచ్చే విధంగా అందరికీ కూడా మరొకసారి హామీ ఇస్తున్నాను. మీ సమస్య లేదున్నా నా దృష్టికి తీసుకురండి. ఇటు సెక్రటరియట్తో పాటు రోడ్ నెంబర్ 12 బంజారాయిల్స్ క్వార్టర్ నెంబర్ 4 మినిస్టర్ క్వార్టర్స్లో కూడా ఉదయం 8 గంటలకి వెళ్ళి 10 గంటల వరకు అందుబాటులో ఉంటాను. మీరు ఎవరు కూడా తొందరపడదు. ఇంకా 5 ఏళ్ళ సమయం ఉంది. తప్పకుండా మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.